నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ కోర్టు విచారణ. ఛార్జ్ షీట్లో సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట పేర్లు. మద్యం కుంభకోణం కేసు బూటకమన్న సీఎం కేజ్రీవాల్. భాజపాయేతర ప్రభుత్వాలను కూల్చే కుట్రని ఆరోపణ. ఏపీలో సలహాదారులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు. జవాబుదారీతనం ఉండదని వెల్లడి. సమాచార భద్రతపై ఆందోళన. పోలవరం నిర్వాసితులకు నేరుగా నగదు బదిలీ కుదరదన్న కేంద్రం. ఏపీ సర్కారు ముందు చెల్లిస్తే ఇస్తామని స్పష్టీకరణ. తెలంగాణలో రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 2 ఏళ్ల తర్వాత సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం. గ్రూప్ 4 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్. జూలై 1న నిర్వహణ. రేపటి వరకు దరఖాస్తుల స్వీకరణ. అదానీ గ్రూప్ హిండెన్బర్గ్ నివేదికపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. ఉభయ సభల్లో సాగని ఎలాంటి కార్యకలాపాలు. స్టాక్ మార్కెట్లలో ఆగని అదానీ షేర్ల పతనం. జనవరి నుంచి ఇప్పటి వరకు ఆవిరైన 8 లక్షల కోట్ల సంపద. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచార నిధుల కోసమే ఢిల్లీ ఆప్ ప్రభుత్వం మద్యం కుంభకోణానికి తెరలేపిందని ఈడీ పేర్కొంది. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఇండో స్పిరిట్ యజమానితో స్వయంగా కేజ్రీవాల్ వీడియో కాల్ మాట్లాడినట్లు ఈడీ పేర్కొంది. భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు, వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డితో కూడిన సౌత్ గ్రూప్ విజయ్ నాయర్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది. ఇండో స్పిరిట్ వ్యాపారంలో కవితకు భాగస్వామ్యం ఉందని, ఆమె తరపున అరుణ్ పిళ్ళే ప్రతినిధిగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది. కవిత ఆదేశాల మేరకు ఆమె అనుచరుడు వి శ్రీనివాసరావు కోటి రూపాయలు అరుణ్ పిళ్ళేకి ఇచ్చినట్లు వివరించింది. ఈ అభియోగాలతో ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ను ఢిల్లీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 23న హాజరు కావాలని అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం అనుబంధ ఛార్జిషీట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఈడీ పేర్కొంది. మద్యం హోల్సేల్ వ్యాపార సంస్థలకు 12% మార్జిన్ ఇచ్చి అందులో 6% ముడుపుల రూపంలో వెనక్కి తీసుకునే విధంగా మద్యం విధానాన్ని రూపొందించినట్లు తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే మద్యం విధానం రూపకల్పన ప్రారంభమైందని తెలిపింది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడని వెల్లడించింది. ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహంద్రు కేజ్రీవాల్ తో విజయ్ నాయర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. విజయ్ నాయర్ తన కుమారుడి వంటివాడని, అతన్ని నమ్మి ముందుకెళ్లొచ్చని సమీర్ మహంద్రుకు కేజ్రీవాల్ చెప్పినట్లు ఈడీ తెలిపింది. విజయ్ నాయర్ కు ఆప్ నేతల మద్దతు ఉందనడానికి ఇదే నిదర్శనమని ఈడీ తెలిపింది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్ములో కొంత గోవా ఎన్నికల ప్రచారంలో వాడినట్లు ఆధారాలు లభించాయని అనుబంధ ఛార్జ్ షీట్ లో ఈడీ తెలిపింది. సుమారు 70 లక్షల రూపాయలు ఎన్నికల సర్వే చేసిన వాలంటీర్లకు నగదు రూపంలో ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ప్రకటనలు, హోర్డింగులు, ఇతర ప్రచారం కోసం విజయ్ నాయర్ హవాలా ద్వారా చెల్లింపులు జరిపినట్లు వెల్లడించింది. మద్యం స్కామ్ లో భాగంగా సౌత్ గ్రూప్ విజయ్ నాయర్ ద్వారా ఆప్ నేతలకు 100 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఛార్జ్ షీట్ లో ఈడీ వెల్లడించింది. కల్వకుంట్ల కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్ర సౌత్ గ్రూప్ లో భాగమని తెలిపింది. సమీర్ మహంద్రుకు చెందిన ఇండో స్పిరిట్ కు హోల్సేల్ డీలర్షిప్ ఇవ్వాలని మద్యం తయారీ సంస్థ పెర్నార్డ్ రిచర్డ్స్ సంస్థకు విజయ్ నాయర్ స్పష్టం చేసినట్లు ఈడీ పేర్కొంది. ఆ మేరకు ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఇండో స్పిరిట్ కు హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ దక్కింది. విజయ్ నాయర్ ఆదేశాల మేరకు ఇండో స్పిరిట్ లో 65% కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఇచ్చినట్లు ఈడీ వెల్లడించింది. కవిత 3,40 లక్షలు, మాగుంట 5 కోట్లు ఇండో స్పిరిట్ లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. కవిత తరపున అరుణ్ పిళ్ళై, మాగుంట తరపున ప్రేమ్ రాహుల్ ఇండో స్పిరిట్ లో ప్రతినిధులుగా ఉన్నట్లు తెలిపింది. కవితతో సమీర్ మహంద్రు వీడియో కాల్ మాట్లాడడం సహా హైదరాబాద్ లో కలిశారని ఈడీ ఛార్జ్ షీట్ లో వివరించింది. కవిత ఆదేశాల మేరకు
తాను ₹1,00,00,000 అరుణ్ పిళ్ళైకి ఇచ్చినట్లు ఆమె అనుచరుడు వి శ్రీనివాసరావు వాంగ్మూలమిచ్చారని దర్యాప్తు సంస్థ తెలిపింది. మద్యం వ్యాపారంపై కవిత ఆప్ లీడర్లతో చర్చించారని, సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లు ఇచ్చేందుకు డీల్ కుదిరిందని అరుణ్ పిళ్ళై చెప్పినట్లు వెల్లడించింది. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో జరిగిన చర్చల్లో కవిత కూడా పాల్గొన్నట్లు ఈడీ తెలిపింది. ఇండో స్పిరిట్ కు వచ్చిన లాభాల్లో ₹1,70,00,000 మాగుంట గౌతమ్ తీసుకున్నట్లు పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి వివిధ పేర్లతో 6 రిటైల్ జోన్లను దక్కించుకున్నట్లు ఈడీ తెలిపింది. కవిత సహా 36 మంది మొబైళ్లు, డిజిటల్ సాక్ష్యాల్ని ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 183 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడం సహా సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరాను అరెస్టు చేసినట్లు ఈడీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు, ముఠా గౌతమ్, అభిషేక్ బోయినపల్లి, చందన్ రెడ్డి, టి రాజ్ కుమార్, నరసింహారావు, కె నరేందర్ రెడ్డి, భూషణ్, మనోజ్ కుమార్, వెనిశెట్టి భాస్కర్, సంజీవ్ కుమార్, వి శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాసరావు సహా పలువురిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలిసింది. నవంబర్ 26న తొలి ఛార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ గత నెల 6న 428 పేజీల అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అనుబంధ ఛార్జిషీట్ లో విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అమిత్ అరోరా సహా 7 కంపెనీలపై అభియోగాలు మోపింది. ఈ ఛార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం ఘాటుగా స్పందించారు. మోదీ సర్కారు ఈడీని ప్రతిపక్షాలపై ఆయుధంగా ప్రయోగిస్తోందని మండిపడ్డారు. భాజపా హయాంలో 5,000కు పైగా ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ ఎంతమందికి శిక్ష పడేలా చేసిందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మద్యం కుంభకోణం పూర్తిగా బూటకప్పు కేసు అని కొట్టిపారేశారు. భాజపా ఇతర రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను కూల్చేందుకే కేంద్రం ఈడీని వాడుకుంటోందని దుయ్యబట్టారు. అవినీతిని అంతమొందించేందుకు ఈడీ కేసులు నమోదు చేయడం లేదన్న కేజ్రీవాల్ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే విషయంలో భాజపాకు సహకరించేందుకే భయపెడుతోందని ఆక్షేపించారు. ఒక సంస్థ, దేశం తమ మానవ వనరులను సమర్థంగా వినియోగించుకున్నప్పుడే విజయవంతమవుతాయని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో సమర్థంగా పనిచేస్తున్నందునే జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి చిన్న దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జాతీయ మానవ వనరుల అభివృద్ధి నెట్వర్క్ సంస్థ నిర్వహిస్తున్న డికోడ్ ది ఫ్యూచర్ సదస్సుకు కేటీఆర్ హాజరయ్యారు. దేశంలో అభివృద్ధి కంటే రాజకీయాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారన్న కేటీఆర్ అందుకే చిన్న దేశాలతో పోలిస్తే మనం వెనకబడి ఉన్నామని వివరించారు. చిన్న దేశాల నుంచి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్స్ వస్తుంటే భారత్ నుంచి అలాంటి ఒక్క బ్రాండ్ కూడా లేదని వివరించారు. దేశంలో 60% ఉన్న యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారే తప్ప ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆలోచన చేయడం లేదన్నారు. ఈ పరిస్థితి మారాలన్న కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. The one thing I've realized, both in public life and also when I was in the corporate sector, the biggest challenge for any leader across the world is not wealth management or capital management. It actually is people management. Because the best of the people, in fact, deliver the goods, make an enterprise or an institution or an entity successful. We are a state, in terms of population, we are only 2.5% of India, but we contribute 5% to the GDP of India. So we are literally a 50-kilo boxer fighting in a 100-kilo category. We are punching double our weight. That's what I meant when I said people management. That's what I meant when I said alignment of expectation with those of the needs of the people is important. Telangana, we focused on the 3I mantra: innovation, infrastructure, inclusive growth. We ensured that all these 3 I's went hand in hand to ensure a 4th I, that is India, also raised along with us. తెలంగాణలో గ్రూప్ 4 పరీక్షలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్షను జూలై 1న నిర్వహించనున్నట్టు తెలిపింది. పేపర్ 1 పరీక్ష ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుందని వెల్లడించింది. పేపర్ 2ను మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించనున్నట్టు వివరించింది. గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ గడువు రేపటితో ముగియనుండగా ఇప్పటి వరకు 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 9,168 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం డిసెంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో సలహాదారుల నియామకానికి సంబంధించి రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో సలహాదారుల నియామకం మెరిట్స్పై వాదనలు వినిపించారు. తర్వాత వాదించిన పిటిషనర్ ఈ అంశంపై పూర్తి విచారణ జరపాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇలా నియమిస్తే సంఖ్యకు పరిమితం ఏమీ ఉండదని వ్యాఖ్యానించింది. బయటి నుంచి నియమితులైన వ్యక్తులు జవాబుదారీగా ఎలా ఉంటారని ప్రశ్నించింది.
ప్రభుత్వ సలహాదారులకు ఎలాంటి ప్రవర్తన నియమావళి లేదన్న కోర్టు వారి ద్వారా సున్నిత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. సలహాదారుల నియామకానికి సంబంధించి రాజ్యాంగ బద్ధతను తేలుస్తామన్న కోర్టు తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం సహా అనుమానించారంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైకాపా చర్య తీసుకుంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి వైకాపా ఇన్ఛార్జి పదవి నుంచి కోటంరెడ్డిని తప్పించింది. ఆయన స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది. నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు కోటంరెడ్డిని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు భేటీ తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కోటంరెడ్డి ఫోన్ కాల్ను ఆయన స్నేహితుడే రికార్డ్ చేసి అంతా నడిపించారని సజ్జల ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆనం కోటంరెడ్డి నిరూపించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశంలోకి పోయే ముందు ఏదో ఒకటి మాట్లాడాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. అది ఫోన్ ట్యాపింగ్ అనడానికి ఎక్కడ ఆధారం ఉందంటే ఏమీ లేదు, ఎక్సెప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి పోయింది అనేది. ఒకవేళ వాళ్ళకి నిజంగా ఉంటే వాళ్ళు సిబిఐకి రాయొచ్చు, ఎఫ్బిఐకి రాయొచ్చు, ఇంకో దానికి రాయొచ్చు. నేను వచ్చేసారి టీడీపీ తరఫున పోటీ చేస్తానని బయటకు ఏదైతే వచ్చిందో దాన్ని బట్టే ముందే మాట్లాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రికార్డు ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగానే ఇట్లే అనుకుంటే ఈయన చంద్రబాబు నాయుడుతో కలిసి టికెట్ నిర్ణయించుకుంటే అది కూడా ట్యాప్ చేసే వాళ్ళమేగా, మాకు తెలిసేదే కదా. అలాంటిది ఏమి లేదని అక్కడే అర్థమవుతుంది. చంద్రబాబుతో మాట్లాడకుండా అంత ధీమాగా నేను టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేడుగా. మరి అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఇంకోటో ఈ ప్రభుత్వం నిఘా విభాగాలు ఏవో చేసి తీసుకొచ్చిండాలి కదా, అలాంటిది ఏం జరగలేదు కదా. చీటింగ్ ట్యాపింగ్లలో సీఎం జగన్ కింగ్ మేకర్ అని ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైకాపా సర్కారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోందని గతంలో తాము చెప్పిన విషయం ఇప్పుడు రుజువైందన్నారు. ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడితే తనకు భద్రత పూర్తిగా తొలగించారని ఆక్షేపించారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా చెబుతున్నారని, వాటికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గతంలో హైకోర్టు జడ్జీలపై వైకాపా నిఘా పెట్టడంపై దేశమంతా చర్చ జరిగిందని పయ్యావుల గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని చెప్పే ధైర్యం వైకాపాకు ఉందా అని ప్రశ్నించారు. ఎవరిపై ఏ నంబర్లపై నిఘా పెట్టారు, వాటికి ఎంత ఖర్చు చేస్తున్నారన్న దానిపై కాగ్ ఆడిట్ చేయించడానికి సిద్ధమని పయ్యావుల సవాల్ చేశారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కొంత చేస్తే ప్రైవేటు వ్యక్తులని పే చేసి మీరు నిఘా పెట్టినటువంటి విషయం వాస్తవమా కాదా? హైకోర్టు జడ్జిల మీద కూడా మీరు నిఘా పెట్టారు అనేటువంటి విషయం చర్చకు వచ్చింది కదా. మీరు నిజంగా నిఘా పెట్టడం లేదు అనంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత కౌంటర్ ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి దాని మీద ఆడిట్ చేయించగలరా? మీరు ఎవరెవరి మీద నిఘా పెట్టారు వాళ్ళకందరికి సంబంధించి అప్రూవ్ చేస్తున్నటువంటి హోమ్ సెక్రటరీకి, లా సెక్రటరీకి మీరు కాపీ ఇచ్చారా? పోలవరం నిర్మాణ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చూస్తున్నందున నిర్వాసిత కుటుంబాలకు కేంద్రం నుంచి నగదు బదిలీ చేయడం కుదరదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. భూసేకరణ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు 3779.5 కోట్ల రూపాయల బిల్లులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించగా 3431.59 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు ఏపీ ప్రభుత్వం 2267.29 కోట్ల రూపాయల బిల్లులు సమర్పిస్తే 2110.23 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్టు షెకావత్ తెలిపారు. వైకాపా ఎంపీ వంగా గీత లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదానీ గ్రూప్ సంస్థల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలనే డిమాండ్తో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఎలాంటి కార్యకలాపాలు సాగకుండానే పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలను పక్కన పెట్టి అదానీ సంస్థలో అవకతవకలు, హిండెన్బర్గ్ నివేదికపై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. వాటిని సభాపతి తిరస్కరించగా పలు విపక్ష పార్టీల సభ్యులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో మొదట మధ్యాహ్నం 2 గంటలకు, తర్వాత రేపటికి వాయిదా పడింది. రాజ్యసభలో ఇదే పరిస్థితి కనిపించింది. విపక్ష సభ్యుల నిరసనలతో మొదట మధ్యాహ్నం 2 గంటలకు, తర్వాత రేపటికి వాయిదా పడింది. మరోవైపు అదానీ సంస్థల వ్యవహారంపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు పార్లమెంటు భవన్లో చర్చలు జరిపాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ, లెఫ్ట్ పార్టీలు భేటీలో పాల్గొన్నాయి. అదానీ గ్రూప్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని సమావేశం తర్వాత నేతలు డిమాండ్ చేశారు. सरकार ऐसे कंपनियों को कैसा पैसा दे रही है, क्यों प्रेशराइज करके दिला रही है, हमको समझ में नहीं आ रहा. इसीलिए लोगों के हित को ध्यान में रखते हुए और जो ये LIC, SBI, दूसरे बैंक्स जो सरकारी इंस्टीट्यूशंस हैं दिए हैं,
इसकी एक जांच होना चाहिए। इसके लिए जॉइंट पार्लियामेंट्री कमेटी हो या सुप्रीम कोर्ट के जो चीफ जस्टिस है उनके नेतृत्व में इसकी इंक्वायरी हो और डे टू डे रिपोर्ट भी जनता के सामने रखे, उसका प्रोग्रेस क्या है और लोगों को भी मालूम होता है। తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ప్రణాళిక ఆమోదం కోసం ఉభయ సభల సమావేశాలు రేపటి నుంచి జరగనుండగా తొలి రోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశంలో మధ్యాహ్నం 12:10 గవర్నర్ ప్రసంగిస్తారు. 2 ఏళ్ల తర్వాత సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనుండగా ఈ మేరకు ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం ఇప్పటికే రాజ్భవన్కు పంపింది. అటు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతా పరంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిపోయే వాహనాల తనిఖీలు ప్రారంభించింది. ఈ సమావేశాల సందర్భంగా ప్రజా సంఘాలు ఆందోళనకు దిగే అవకాశం ఉన్నందున ప్రవేశ ద్వారాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చెప్పారు. మహిళల వడ్డీ రుణాలు, అక్రమ కేసులు, నిరుద్యోగ యువత, రైతుల సమస్యలు సహా పలు అంశాలపై భారత సర్కారు నిలదీస్తామని ఈటెల చెప్పారు. కేసీఆర్ సర్కారు ప్రజా విశ్వాసం కోల్పోయిందని, కేసీఆర్ అవినీతి అక్రమాల పాలనలో యువత, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తలేదు, రాచరిక పాలన నడుస్తూ ఉంది. పోలీస్ స్టేషన్లో ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద కేసులు పెట్టుడు, వేధించుడు, కొట్టుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అక్రమ ఇసుక రవాణాతో కుటుంబం వాళ్ళ యొక్క బంధుమిత్రులంతా కూడా అక్రమ సంపాదన చేసుకుంటూ ఉన్నారు. భూప్రక్షాళన చేస్తా అని చెప్పి మాటిచ్చిండో, ఏ ధరణి పోర్టల్ తెచ్చిండో, ధరణి పోర్టల్తో 1000 ఎకరాల భూముల్ని ఇలా కబ్జా పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ అక్రమ డబ్బుతో ఇలా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో నీళ్లు, నిధులు, నియామకాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. బడ్జెట్ సమావేశాలు కనీసం 30 నుంచి 33 రోజులు జరగాలని, అప్పుడే ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య గురించి, అట్లాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి నేరుగా రిక్రూట్మెంట్ కానీ ఇండైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించిన పరిశ్రమల ప్రోత్సాహం గురించి కానీ, వ్యవసాయ రంగం గురించి కానీ, రుణమాఫీ గురించి కానీ, ఇళ్ల స్థలాల గురించి కానీ, పోడు భూముల గురించి కానీ ఇత్యాది అనేక అంశాలు ఉన్నాయి. ధరణి సమస్య ఒక ప్రధాన అంశం. ఇటువంటి అంశాలన్నిటిపైన కూడా చర్చిస్తాం. ఈ చర్చ అనేది సుదీర్ఘంగా జరగాలి, వాటి పరిష్కారం కూడా దొరకాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తాజా పరిణామాలతో అన్ని వేళ్లు ఆయన కుటుంబం వైపే చూపుతున్నాయని చెప్పారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ రోడ్డెక్కిన పరిస్థితిపై జగన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలన్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమ నిర్వహణ, సభ్యత్వం, ఓటరు పరిశీలన సహా పలు అంశాలపై నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు జీవో నెంబర్ 1 తేవడం, రాజకీయ పార్టీలపై ఆంక్షలు, కేసులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు తప్ప సీఎంకు రాష్ట్రం పట్టడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. కర్ణాటక తలపెట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుతో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర నష్టం కలుగుతుందని, ఈ విషయంలో జగన్ కనీస స్పృహ లేకుండా ఉన్నారని మండిపడ్డారు. దేశంలోని రాజకీయ నాయకులు అత్యంత ధనవంతుడైన జగన్ పేదల సంక్షేమంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ స్కీమ్ పెట్టారంటే అందులో సొంత స్కామ్ ఉంటుందని ఆరోపించారు. జే బ్రాండ్స్ మద్యం, ఇసుక విధానం అందుకు ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో యుద్ధం మొదలైందని, నెల్లూరు నుంచే జగన్ పతనం మొదలైందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. 7వ రోజు పాదయాత్రలో పట్టు రైతులు, న్యాయవాదులు సహా వివిధ వర్గాలతో మమేకమయ్యారు. ఈ ఉదయం యాత్ర ప్రారంభానికి ముందు రామాపురంలో ఆర్యవైశ్య ప్రతినిధులతో లోకేష్ సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వం జే ట్యాక్స్ పేరుతో ఆర్యవైశ్యుల్ని వేధిస్తోందని ఆరోపించారు. అనంతరం పలువురు ముస్లిం యువకులకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత రామాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేష్కు పలమనేరులో గజమాలలతో స్వాగతం లభించింది. తెలుగు యువత ఆధ్వర్యంలో సుమారు ₹1,00,000 విలువైన పట్టుగుళ్లతో లోకేష్ చిత్రపటం ఏర్పాటు చేశారు. న్యాయవాదులు లోకేష్ను కలిసి తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల సంఘం ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేష్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక వైకాపా సర్కారు పెంచిన పన్నుల భారం తగ్గిస్తామన్నారు. ఇక్కడున్న యువకులను అడుగుతున్నా, వచ్చిందా ఒక కంపెనీ? ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చినాడా? జగన్ రెడ్డిని చూసి అయ్య బాబాయ్ వద్దునే వద్దని ఉన్న కంపెనీలు పరిగెత్తుకుంటా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. టొమాటో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అందుగా నిలబడుతుంది. మీకు సోలార్ ఫెన్సులేమి, ట్రెంచులేమి,
ఇవన్నీ ఉచితంగా తెలుగుదేశం పార్టీ చేయబోతుందని ఈ సభాముఖాన్ని హామీ ఇస్తున్నా. పట్టు రైతులకి గతంలో విధంగానే మీకు సబ్సిడీలు ఇస్తాం. పట్టు రైతులకి గిట్టుబాటు ధర కూడా తెలుగుదేశం పార్టీ అందిస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అటు పాదయాత్రలో లోకేష్ ప్రచార రథాన్ని పోలీసులు ఆపేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పలమనేరు బస్టాండ్ కూడలి వద్ద షరతులను అతిక్రమిస్తూ బహిరంగ సభలో వాహనాన్ని వినియోగించారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ప్రచార రథాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ లోకేష్ రహదారిపైనే బైఠాయించారు. ప్రచార రథాన్ని వదిలితేనే యాత్ర కొనసాగిస్తారని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితిలో పోలీసులు వాహనాన్ని వదిలి వెళ్లారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ తీవ్ర ఒడిదుడుకుల మధ్య మిశ్రమ ఫలితాలు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 224 పాయింట్లు పెరిగితే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 6 పాయింట్లు తగ్గింది. ఉదయం క్రితం ముగింపు కంటే 249 పాయింట్ల దిగువన 59,460 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో ఒక దశలో 59,216 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో కోలుకున్న సెన్సెక్స్ చివరి గంటలో 60,000 బెంచ్ మార్క్ను తాకింది. 60,008 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 59,932 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 6 పాయింట్లు తగ్గి 17,610 వద్ద ముగిసింది. హిండెన్బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ షేర్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. జనవరి నుంచి అదానీ గ్రూప్ సంస్థలు 8 లక్షల కోట్లకు పైగా నష్టపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ తరపున తీసుకొచ్చిన ఎఫ్పీఓను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆ సంస్థ అధిపతి గౌతమ్ అదానీ తమ సంస్థ మూలాలు బలంగానే ఉన్నాయని స్వయంగా ప్రకటించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ సహా దాదాపు అన్ని కంపెనీలు భారీ నష్టాలు చవిచూశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఏకంగా 26% పైగా పతనమైంది. ఎఫ్పీఓను వెనక్కి తీసుకోవడం ఈ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించింది. అదానీ విల్మర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ లోయర్ సర్క్యూట్ను తాకాయి. అటు అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన సెక్యూరిటీస్పై తమ క్లయింట్లకు ఎలాంటి మార్జిన్ రుణాలు ఇవ్వకూడదని సిటీ గ్రూప్నకు చెందిన వెల్త్ యూనిట్ నిర్ణయించినట్టు తెలిసింది. క్రెడిట్ సుయిజ్ ఏజీ సైతం అదానీ గ్రూప్ బాండ్లపై రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఆరోపణలు, స్టాక్ మార్కెట్లో గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోన్న వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. అదానీ గ్రూప్ సంస్థకు ఏ బ్యాంకులు ఎంత రుణం ఇచ్చాయనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.